99 పైసలకే టీసీఎస్కి ల్యాండ్ ఇచ్చి దాని పేరుతో మిగతా వాళ్ళకి తన వాళ్ళకి భూముల్ని కట్టబెడుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శ ఒక ఎత్తు అయితే ఇప్పుడు దీంట్లో అసలు ఈ కుంభకోణం అంటే ఈ కొత్తగా ఉర్సా అనేటటువంటి సంస్థకి 1300 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూములు వెళ్తున్నాయి అన్నటువంటి పాయింట్ ఇప్పటిదాకా వస్తే దాని వెనకాల ఎవరున్నారు అన్నటువంటి చర్చ నడిచింది. ఆ చర్చకి సమాధానం మాజీ తెలుగుదేశం ఎంపీ కేసినేని నాని చెప్పుకొచ్చారు. కేసినేని చిన్ని సోదరుడు చంద్రబాబు గారికి ఒక బహిరంగ ట్వీట్ చేస్తూ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్కి భూమిని కేటాయించడంలో మీరు తీసుకున్న సాహసోపేతమైన మరియు దార్శనిక చర్యను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు నిజమైన పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టి మరియు ప్రపంచ సాంకేతిక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ను పెంపొందించడానికి మార్గం సుగమం చేస్తాయి. అయితే 5728 కోట్ల విలువైన డేటా సెంటర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి కొత్తగా ఏర్పడిన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి 60 ఎకరాల సమాంతర భూమి కేటాయింపు గురించి నేను తీవ్రంగా ఆందోళన చెందుతున్నాను.